కేంద్ర ప్రభుత్వం అట్టాసంగా ప్రారంభించినటువంటి పసుపు బోర్డు అయితే ఉందో ఈ పసుపు బోర్డుకు నిధులు అదేవిధంగా విధులు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే పసుపు బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో మనం తెలుసు, మొన్న హోంమంత్రి గారు అట్టాసంగా రూరల్ కార్యాలయంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. అంతకుముందు మోడీ గారు కూడా ఓపెనింగ్ చేశారు. కానీ ఈరోజు ఆఫీసు కుర్చీకే ఒక టేబుల్ వేసి అధ్యక్షుని కూర్చోబెట్టిన వరకే పరిమితమైంది. దానికి సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, ఆ పరిశ్రమ డెవలప్ చేయడానికి సంబంధించినటువంటి విధులు కానీ ఇప్పటివరకు లేవు. దీని యుద్ధ ప్రాతిపదికన వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఈరోజు మంచిపల్లి నుంచి భూంపల్లి వరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కీమ్ ఉందో సాగునీటికి సంబంధించినటువంటిది, ఆ మంచిపల్లి నుండి భూంపల్లి వరకు ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి భూములు లాక్కొని ఇలా పెద్ద పెద్ద కెనాలు తీసినప్పటికీ నీళ్ళకి సంబంధించినటువంటి పారకం లేకుండా ఆగిపోయింది. కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. దీంతోపాటు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, అదేవిధంగా నిజామాబాద్లో ఉన్నటువంటి అయితే కార్మిక వర్గం ఉన్నారు. ఈ కార్మిక వర్గము గత భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత పోరాడి సాధించినటువంటి 29 చట్టాలను తీసేస్తూ ఇవాళ 4 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా తీర్మానం చేయడం జరిగింది. వీటితో పాటు ఎన్నికలలో సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో బోధను, అదేవిధంగా సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అవి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ ఇవ్వాలని చెప్పేసి దీంట్లో తీర్మానం చేయడం జరిగింది. దీంతోపాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా సమగ్రాభివృద్ధి కోసము ఏదైతే గతంలో ఈ పాలక పార్టీలు ఇచ్చినాయో ఈ అన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరింత 3 సంవత్సరాల పాటు పనిచేయడం కోసం ఈరోజు ప్రజా సమస్యలు, కార్మిక సమస్యలు, విద్యార్థి యువకుల అదేవిధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. దానికి నూతన కార్యదర్శిగా పి సుధాకర్ను, అదేవిధంగా కార్యదర్శి వర్గాన్ని, కార్యవర్గాన్ని, కౌన్సిల్ను, అదేవిధంగా వీటితో పాటు ఆహ్వాన కమిటీ కూడా వేసుకోవడం జరిగింది.